విశ్వంతో మనం కనెక్ట్ అవ్వాలంటే మనం ఎక్కువగా మౌనం పాటించాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఈ ప్రతి దానికి మాట్లాడుతుంటారు. అనవసరమైన విషయాలు మాట్లాడతారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు. అయితే ఇక్కడ మౌనం 2 రకాలుంటాయి మేడం. హరిత గారు ఏంటి? మౌనం 2 రకాలు. ఒకటి బాహ్య మౌనం, 2 అంతర్మౌనం. బాహ్య మౌనం అంటే ఏంటంటే, మనం మాట్లాడకుండా ఉంటే అది బాహ్య మౌనం. నెక్స్ట్ మనం ఇది ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే, నెక్స్ట్ అంతర్మౌనం అనేదొస్తది. ఈ అంతర్మౌనం వల్లనే యూనివర్స్‌తో మనం ఫాస్ట్ కనెక్ట్ అవుతుంటాం. అంటే ఆలోచన రహిత స్థితికి గూడా మనం వెళ్తుంటాం. దాన్ని ధ్యానం చేపిస్తుంటాం. మామూలుగా ప్రాసెస్‌లో ఏముంటాయంటే, మనం ధ్యానం చేపిస్తుంటాం మనం. ఎప్పుడైతే మనం ధ్యానం చేపించడం మొదలుపెడుతుంటామో, వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంటాయి మేడం. యూనివర్స్‌తో వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత మనకి ఏది కావాలనుకుంటే అది వస్తది మేడం. అంటే ఇది ఒక కనెక్టివిటీ. ఇప్పుడు సిగ్నల్ సరిగ్గా లేదు మేడం. మీ ఫోన్ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదు. ఓకే. వేరే వ్యక్తి కాల్ చేస్తున్నారు. మీరు కనెక్ట్ అవుతారా? కనెక్ట్ కారు. ఎప్పుడు కనెక్ట్ అవుతారు? సిగ్నల్స్ ఉన్నప్పుడే. మన సిగ్నల్ కోసం జనరల్‌గా ఎక్కుతాం, పైకెక్కుతుంటాం. హ్మ్. పైకెక్కుతున్న కొద్దీ ఏముందో అక్కడ సిగ్నల్ ఉంటుంది కాబట్టి కనెక్ట్ అవుతుంటాం. అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అదే మీరు చూస్తే ఇప్పుడు రీసెంట్‌గా అపార్ట్‌మెంట్ చూడండి. మధ్యలో ఉన్నప్పుడు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు? ఆ వాల్స్ అనేది ఏం చేస్తున్నాయి? అడ్డగించేస్తున్నాయి సిగ్నల్స్. ఇక్కడ కూడా మన యూనివర్స్‌తో మనం ఫాస్ట్ కనెక్ట్ అవ్వడం. అనవసరమైన ఆలోచనలు గనుక వచ్చాయనుకోండి అడ్డుగోడలుగా సక్సెస్ కాలేం. ఫస్ట్ అనవసరమైన ఆలోచన మనం తీసేయాలి. మరి అనవసరమైన ఆలోచన మనం ఏ విధంగా తీస్తామని హరిత గారు చెప్పండి? ధ్యానం. అంటే హ్మ్. మెడిటేషన్ చేయాలి. ఎవరైతే ప్రాపర్‌గా ఎవ్రీ సింగిల్ డే మెడిటేషన్ చేస్తుంటారో వాళ్ళ ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. యూనివర్స్‌తో ఎప్పుడైతే వాళ్ళు ఫాస్ట్ కనెక్ట్ మెడిటేషన్‌కి అంత పవర్ ఉంది. చాలా పవర్ హ్మ్. ఉంటుందండి. మెడిటేషన్ అనేది అల్టిమేట్ పవర్ అండి. ఆ పవర్ చాలా సింపుల్‌గా చెప్తారు చూడండి. మెడిటేషన్ చాలా రకాల ధ్యాన పద్ధతులున్నాయి. బట్ మన ధ్యానం చేసేదంటే సింపుల్‌గా ఉంటుంది మన ప్రాక్టీస్‌లో. టీటా స్టేట్ మెడిటేషన్ అని ఒకటుంటుంది మేడం. హ్మ్. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అండ్ రిజల్ట్స్ కూడా మనకిస్తుంది. అటువంటి మెడిటేషన్ పద్ధతిని పాటిస్తే ఫాస్ట్‌గా రిజల్ట్స్ వస్తాయి. ఫాస్ట్ కనెక్టివిటీ కోసమే నేను తీసుకొచ్చా. ఆల్మోస్ట్ నేను 19 సంవత్సరాలు రిసర్చ్ చేసి, తర్వాత ఎన్నో ధ్యాన పద్ధతులు మేడం. రామకృష్ణ మిషన్, రామచంద్ర మిషన్, క్రియాయోగ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇలా చాలా చాలా అనాపన, విపాసన ఎన్నో ధ్యాన పద్ధతులు నేర్చుకున్న తర్వాత ఒక సింప్లెస్ట్ మెడిటేషన్ ప్రొసీజర్ తీసుకొచ్చాను మేడం. ఈ స్టెప్స్ గనుక ఫాలో చేయడం వల్ల వాళ్ళకి ఫాస్ట్‌గా రిజల్ట్స్ వస్తాయి. ఫాస్ట్‌గా యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి వారు కోరుకున్న రిజల్ట్స్ అన్నీ కూడా వస్తాయి.